ఆసియాలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ వరంగల్ ఎనుమాముల మార్కెట్ పేరుకు పెద్ద ఊరుకు దిబ్బలా ఉంది. ఇక్కడ దుస్థితి మౌలిక సదుపాయాలు లేక మార్కెట్ వచ్చిన దాతలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్పాహారం భోజనం తీసుకోవాలన్నా కిలోమీటర్ల దూరం వెళ్లవలసిందే. మార్కెట్లో ఉన్నవి మూసివేసి ఉన్నాయి. మార్కెట్కు వచ్చే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు విస్మరిస్తున్నారని, రైతులను పట్టించుకోవడం లేదని ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇక్కడ ఏమీ లేదని రైతులు వాపోతున్నారు. రైతులను పట్టించుకునే నాతుడు కరువయ్యాడని, దేశానికి రైతు ఎన్నుముక అన్నారు. ఆ రైతునే నడ్డి విరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుచున్నారు. పూలపాక నిర్మల, ఉన్నత శ్రేణి కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ కమిటీ, వరంగల్. 3 days బ్యాక్ నుండి కొత్త పత్తి స్టార్ట్ అయిందండి. రైతులకు చెప్పుకునేది ఏంటంటే, మీరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎనమాములకి తీసుకొచ్చి మద్దతు ధర కంటే ఎక్కువ పొందొచ్చు. ప్రజెంట్ మీరు మ్యాచర్ లేకుండా తీసుకొచ్చిన కొత్త పత్తికి మంచి రేట్ వస్తుందండి. అర్తి వాళ్ళు ట్రేడర్స్ మంచిగా కొనుగోలు చేస్తారు. మీరు మ్యాచర్తో వచ్చి గింజ ఉండి అంటే డ్యామేజ్ ఉంటే మాత్రం రేటు సరిగా రాదు. కాబట్టి ఇంటి దగ్గరనే ఆరబెట్టుకొని, మరి సీడ్ లేకుండా, రంగు లేకుండా తీసుకొస్తే మీకు మంచి రేట్ వస్తుంది. ఇక్కడ యార్డుకు అంటే ఇంటి దగ్గర కొంటేనేమో దళారులు చాలామంది ఉండి మీకు తక్కువ రేటు తీసుకుంటారు. మన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్వామ్లకు తీసుకొని వస్తే చాలామంది ట్రేడర్స్ ఉంటారు కాబట్టి పాట ద్వారా మీకు ఎక్కువ లబ్ధి పొందొచ్చు, రేట్ ఎక్కువ తీసుకోబడుతుంది. ఇక్కడ అన్నీ అంటే మార్కెట్లో అన్ని సదుపాయాలు ఉన్నది. విశ్రాంతి భవనం ఉంది, క్యాంటీన్ ఉంది, మరి మార్నింగ్ అవర్స్లో ఉచిత భోజనం కూడా ఉంటుంది. కాబట్టి మీరు రైతులందరూ వచ్చి మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్నంలోకి తీసుకొని వచ్చి మంచి ధర పొందగలరని కోరుతున్నాను. సెక్రటరీ, రైతు పండించిన పంట చిన్న సన్నకారు రైతులు మార్కెట్కు తీసుకొస్తే సరి అయిన గిట్టుబాటు ధర కల్పించవలసిన బాధ్యత మార్కెట్ కమిటీ మీద ఉంటుంది. ఆ బాధ్యతలు నిర్వహించకుంటూ రైతు తీసుకొచ్చిన సరుకు ఏదో ఒక ధర అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని మీద మార్కెట్ కమిటీ సరైన నిర్ణయం తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నేను కార్మిక రంగం తోటి డిమాండ్ చేస్తున్నాను. ఇంకొకటి, మనము మార్కెట్ స్టేట్ గవర్నమెంట్కు 40 నుంచి 50 కోట్ల ఇన్కమ్ 50 లక్షల ఇన్కమ్ చూపిస్తున్నాం 1 yearకి ఒకసారి. ఇంత సంపాదించి పెట్టిన మార్కెట్కు సరైన వసతులు లేవు. రైతు వస్తే హోటల్లో తినేందుకు తిండి లేదు, ఇక్కడ సరైన మంచినీళ్ళ సౌకర్యం లేదు, కార్మికులకు ఇబ్బంది వస్తే వాటర్ లేదు, సరైన సౌకర్యాలు లేవు, క్లీనింగ్ లేదు. మార్కెట్కి ఇంత ఘోరంగా ఉంది, క్లీనింగ్ లేదు. ఇవన్నీ మార్కెట్కు వచ్చిన రైతుకు తృప్తిగా ఉండేటట్టు నీళ్లు, ఇంత భోజనం పెట్టే అంత సౌకర్యాలు ఇవి కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ ఏఐకే రైతు సంఘ ఆధ్వర్యంలో మార్కెట్ సందర్శించడం జరిగింది. ఇది ఆసియాలోనే వరంగల్ మార్కెట్ నెంబర్ 1, నెంబర్ 2గా పేరు తీసుకొచ్చుకున్న మార్కెట్. అసలు జమ్మికుంట, నర్సంపేట, మహబూబాద్ ఈ అన్నిటికీ ఇది ఒక పెద్ద సెంటర్గా వచ్చేది. కాటన్ మిర్చి అనేది మన మార్కెట్కు పేరు తీసుకొచ్చుకున్నది. కానీ ఈ సంవత్సరం వర్షాకాలంలో వర్షాలు బాగా పడడం వల్ల పత్తి అంతా చేనులన్నీ ఏడికాడికి కాపొచ్చే టైంకు అంతా ఖరాబ్ అయిపోయినాయి. దీని ప్రభుత్వము ఆ నష్టపరిహారాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం చేసినప్పటికీ ఒక ఎకరాకు రైతు కాటన్ పత్తికి 40-45 వేలు పెట్టుబడి పెడితే ఇవాళ వాళ్ళ చేతికి వచ్చేందుకు ఎకరాకు 4 క్వింటాల నుంచి 5 క్వింటాల కన్నా ఎక్కువ వచ్చే స్థాయిలో లేదు. కాబట్టి ఇప్పటికే కొత్త పత్తి వచ్చింది మార్కెట్కు. ఒక క్వింటాకు 72, 71, 76,500 ఈ విధంగా కొనుగోలు చేస్తున్నారంటే రైతుకు ఏం మిగులుతుంది, ఎంత నష్టపోతారు, రైతు కోలుకునేది ఎప్పుడు? ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక క్వింటాకు 15,000 చొప్పున కాటన్ను కొనుగోలు చేస్తే రైతుకైనా మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వెంటనే ప్రభుత్వం ఈ యొక్క కాటన్ మీద క్వింటాకు 15,000 చొప్పున కొనుగోలు చేసి రైతాంగాన్ని కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మధ్యధర వ్యవస్థ, ఈ దోపిడీ వ్యవస్థను, ఈ మార్కెట్లో జరుగుతున్న అవినీతిని ఎమ్మడే అరికట్టాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా రైతు సంఘం పూర్తిగా డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులది కష్టం, వ్యాపారులది లాభం.
రైతులకు చివరకు మిగిలేది శూన్యం. ఎంతో కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక నానా అవస్థలు పడుతున్నారు రైతన్నలు. ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోలేకపోవడంతో గిట్టుబాటు ధర రాక అప్పులకు మిగిలిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని సరైన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కెల్ టీవీ, వరంగల్.